మనము విన్నాం. 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇది చెడు కాలము కనుక జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించేవారిని ఉన్నాం. సంగమా, దేవుని ప్రజలరా, పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. మనిషికి మనిషి మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనిషికి మనిషి మధ్య విభేదాలు దిగిపోతున్నాయి. నేటి దినాల్లో క్రైస్తవ ప్రేమ మనలో లేకపోతే, క్రీస్తు వాక్యము మన గృహాల్లో నిలవకపోతే, క్రీస్తు వాక్యము చేత మనం కట్టబడకపోతే, క్రీస్తు వాక్యం చేత మన జీవితం నిర్మాణం చేయకపోతే, పరిస్థితులు మన ఊహకు కూడందో. దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. 14 వచ్చిన మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసిన ఎడల మీరనుకొను చప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కాలం, ఏ కాలం కనుక కొన్ని ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు మనం చూసినప్పుడు ఇవి చాలా మంచిగా ఉన్నాయని అంటాం. కానీ వాటిలో కొంత డ్యామేజ్ వస్తే, కుళ్ళిపోతే ఈ కాయ చెడిపోయింది అని అంటాం. అది ఉపయోగం లేనటువంటిది, అది తినటానికి ఉపయోగం లేనటువంటిది. అది మనం పట్టుకుని కొంతసేపు మన చేతిలో పట్టుకోవడానికి కూడా అది మనం ఇష్టపడినటువంటిది. ఎందుకంటే అది చెడిపోయినది. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటలు తెలియచేస్తున్నాయి. ఇది చెడు కాలం. ఈ వాక్యాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రత్యేకమైన దినాన క్రైమ్ స్టోరీలో ఒక మాటను ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు చాలా భయం కలిగింది. ఆ సన్నివేశం ఏమిటంటే, ఒక తండ్రి మంచి వ్యాపారస్తుడు, తల్లి లేదు, పిల్లలు గొప్పవారు కావాలని తను ఆశిస్తున్నాడు. తన కుమారుడు డాక్టర్ కావాలని తన ఆశ. తను ఆల్రెడీ డిగ్రీ చదువుతున్నాడు. నీట్ రాయమని కుమారుని పదే పదే ప్రేరేపిస్తున్నాడు. కానీ మరి ఎందుకంటే మంచి ఆస్తి కలిగినటువంటి వాడు, మంచి వ్యాపారవేత్త తండ్రి, తల్లి లేకపోయినప్పటికీ బాగా ప్రేమగా పిల్లలను చూస్తున్నాడు. అయితే కొడుకు పదే మాట చెప్తున్న దాన్ని బట్టి ఒక రోజున వారిద్దరికి వాగ్వేదం వచ్చింది. వాగ్వేదం వస్తే వారింట్లో ఉన్నటువంటి లైసెన్స్తో కూడినటువంటి రివాల్వర్ గన్ తీసుకుని వాళ్ళ నాన్న కాల్ చేశాడు. వెంటనే చనిపోయాడు వాళ్ళ నాన్నగారు. కారణం ఏంటంటే, ఇతన్ని డాక్టర్ చదవమని పదే తనను అడుగుతున్న కారణం చేత, తను గొప్పవారిని చేయాలనే కారణం చేత వీళ్ళిద్దరి మధ్య వాగ్వేదం వచ్చింది. తండ్రిని కాల్ చేశాడు. శబ్దం వచ్చిందని ఆ శబ్దానికి తన ఇంట్లో ఉన్నటువంటి చెల్లి పరిగెత్తుకు వచ్చింది. నాన్నను చంపావని ఎవరికైనా చెప్తే నిన్ను బ్రతకనివ్వనని చెల్లిని కూడా బెదిరించాడు. చంపిన తర్వాత ఎంత కర్కశంగా తన ఆలోచన వెళ్ళిందంటే, తన తండ్రి దేహాన్ని ఒక కత్తి తీసుకుని ముక్కలుగా కోసి ఆ ఇంట్లో ఒక డ్రమ్ములో పెట్టేశాడు, కుక్కేశాడు. మిగిలిన కొన్ని అవయవాలను తీసుకుని కారులు తీసుకుని బయటకు వెళ్ళి వేరే స్థలాల్లో విసిరివేశాడు. చంపినటువంటి తానే మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్న మిస్ అయ్యాడని కేసు పెట్టాడు. మా నాన్న కనబడట్లేదు, పలానా సమయం నుంచి కనబడట్లేదని మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు వారి స్టైల్లో వారి యొక్క విధానం వారు ముందుకు వెళ్ళినప్పుడు వాస్తవాలు బయటపడ్డాయి. వాస్తవాలు ప్రపంచానికి తెలియచేయబడ్డాయి. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళని. అందుకనే బైబుల్ పదే చెప్తుంది, ఇది చెడు కాలం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాలు వాక్యంతో కట్టబడాలి. మన కుటుంబాలు వాక్యంతో నిర్మాణం చేయబడాలి. మన గృహాలలో వాక్యం నిలిచి ఉండాలి. మన గృహాలలో వాక్యం లేకపోతే మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు పడతాయి మనం అంచనా వేయలేం. ఏ క్షణాన ఏం సంభవించుతుందో, ఏ క్షణాన ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి దినాలు. రాజకీయం వైపు వెళదామా, ఎక్కడ కూడా నెమ్మదలేనటువంటి పరిస్థితి. లోకంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల వారి వైపు మనం వెళదామా,
ఎప్పుడు వారు మోసం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. తోటి వ్యక్తిని నమ్ముదామా, మనం ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఇలా ప్రతి కోణాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా నమ్మకత్వం కనబడటం లేదు, ఎక్కడ కూడా క్షేమం కనబడటం లేదు, ఎక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా కనబడటం లేదు. కేవలము దేవుని చెంత మాత్రమే మీ జీవితాలను నెమ్మదితో కొనసాగించగలవు. హల్లెలూయా. దేవునితో మాత్రమే నీ జీవితాలను సంతోషంగా గడపగలవు. దేవునితో మాత్రమే నువ్వు క్షేమముగా ముందుకు అడుగులు వేయగలవు. దేవునితో మాత్రమే నీ దినాలలో సుఖ జీవముతో కూడినటువంటి దినాలను నువ్వు గడపగలవు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఆమోసు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆమోసు గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఆమోసు గొప్ప ప్రవక్త కుటుంబాల నుంచి వచ్చిన వాడేమీ కాదు. ఆమోసు తన జీవితంలో తన బ్రతుకులో గొప్ప ప్రసంగికుడు ఏమీ కాదు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నా, మన బ్రతుకులు ఎలా మనం అనుకుంటా, నాకు చదువు రాదండి, నేను చదవలేదండి, నేను రాయలేదండి, నేను పాటలు పాడలేదండి అని కొన్ని సందర్భాలలో మన బలహీనతలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ బలహీనతలు కాదు దేవుడికి కావలసింది, నీలో ఉన్నటువంటి ఆశ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి ఉంటే చాలు, దేవుడు నీ హృదయాన్ని ఆలోచనలను ఆయన విస్తారం చేస్తాడు. నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉంటే చాలు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమోసు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా తన జీవితాన్ని గురించి స్పష్టం చేస్తుంది. తన జీవితం తేటతెల్లం చేయబడుతుంది. అందుకు ఆమోసు అమస్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, అని పశువుల కాపరినై వేడి పండ్లు ఏరుకుని వాడను, నా మందలను నేను కాచుకునుచుండగా యెహోవా నన్ను పిలిచి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? తన మందను గొర్రెలు కాచుకుంటూ దాని గురించి రాయబడిన మాట మేడి పండ్లు ఏరుకునేవాడు. కొన్ని సందర్భాల్లో వాడితే మనకేంటో అనుకుంటాం. చాలా జాగ్రత్త. దేవుడు ప్రతి మనిషిని ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జన్మింప చేశాడు. ఎవరిని నిర్లక్ష్యం చేయవద్దు. అందుకని అన్నాడు దేవుడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, గౌరవించు, ఎవరు తక్కువగా అంచనా వేయవద్దు. వాడు కుంటివాడా, గుడ్డివాడా, మోగవాడా, చెవిటివాడా ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క వైకల్యాన్ని బట్టి నిందించొద్దు. వారి వైకల్యాన్ని బట్టి నువ్వు తక్కువగా మాట్లాడొద్దు. వారి వైకల్యాన్ని బట్టి నువ్వు తక్కువగా చూడొద్దు. దేవుడు ఈ లోకంలో ఒక వ్యక్తిని జన్మింప చేస్తాడంటే తన పట్ల ఇదొక ఉద్దేశం ఉంది, తన పట్ల ఇదొక ఒక బలమైనటువంటి సంకల్పం ఉంది. ఆ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. నిన్న దినాలు యూట్యూబ్లో ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు హృదయంలో చాలా భయం కలిగింది. ఎందుకంటే చాలా మంది దేవుడి కొరకు చాలా ప్రయాసపడుతున్నారు. అవయవాలన్నీ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. ఈ దేహం చాలా సౌందర్యంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఏం చేయగలుగుతున్నాం దేవుడి కొరకు? ఆ భక్తుల పేరు మర్చిపోయాను, కానీ ఆ భక్తుల గురించి రాయబడిన మాట ఏంటంటే ఆ ఒక ప్రమాదంలో తన చేతులు కాళ్ళు తనకు కోల్పోయాడు. తన చేతులు కాళ్ళు కోల్పోయాడు, కళ్ళు కూడా కోల్పోయాడు. కానీ దేవుడికి చాలా ఇష్టం, తనకి అపరిమితమైన ఇష్టం. ఏదో రీతిగా దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం చదవాలి. ఇదిగో పుస్తకం చదవడానికి తనకు కళ్ళు లేవు. ఇదిగో తడివి చదవటానికి ఆ అందుల లిపి అయినటువంటి ఆ లిపిని తడివి చదవటానికి చేతులు లేవు. ఏం చేయాలి? నాలుగుతో ప్రయత్నం చేస్తాడు, అర్థం కాల. కానీ ఆ అందుల లిపిని కొద్దిగా షార్ప్గా ఉన్నటువంటి బైబిల్ తీసుకున్నాడు. నాలుగుతో బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభం చేశాడు. ప్రారంభంలో తన నాలుగు నుండి రక్తం కారుతుంది. కారినప్పటికీ కూడా దేవుని మీద తనకున్న ప్రేమను బట్టి ఆ బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభం చేశాడు. కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు. దేవుడు తన అవయవ భాగాలు వచ్చిన నాలుగుతో బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభం చేశాడు. తన జీవితంలో 4 సార్లు బైబిల్ చదవాడటండి. హల్లెలూయా. ఎలా చదవగలిగాడు? ఈ రోజున జీవితంలో 70 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా ఒక్క సందర్భంలో నేను పూర్తిగా బైబిల్ గ్రంథాన్ని చదవగలిగామా?
బైబిల్ గ్రంథాన్ని చదవగలిగామా ఆలోచించేద్దాం. చాలా సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు, చాలా సమయం ఇస్తున్నాడు. ఈ రోజున చాలా స్థలాల్లో మనం సమయాన్ని గడుపుతున్నాం, చాలా సమయాల్లో స్థలాల్లో సమయాన్ని గడుపుతున్నాం. ఎందుకంటే దేవుని మీద మనం అంత ప్రేమను కనపరచలేకపోతున్నాం. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. ఏమిటి నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించలేకపోతున్నాం. దేవుని మీద అమితంగా ప్రేమను కలిగి ఉండలేకపోతున్నాం. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడిని నీ హృదయంలోనికి నీ ఆలోచనలోనికి తెచ్చుకోలేకపోతున్నాం. నీ సమస్యలు నీకు గుర్తొస్తున్నాయి, నీ బాధలు నీకు గుర్తొస్తున్నాయి, నీ కష్టమే నీకు గుర్తొస్తుంది, నీ వేదనలు నీకు గుర్తొస్తున్నాయి. వీటన్నిటికన్నా నీ దేవుడు గొప్పవాడని నీకు గుర్తు రావట్లేదు. వీటన్నిటికన్నా నీ దేవుడు శక్తివంతుడని జ్ఞాపకం రావట్లేదు. వీటన్నిటికన్నా నీ దేవుడు ఉన్నతమైన వాడు. వీటన్నిటికన్నా నీ దేవుడు ఇదిగో సర్వశక్తి సర్వాధికారం కలిగిన వాడని జ్ఞాపకం రావట్లేదు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడో దేవుడికి దూరం ఉన్నావు. నీ హృదయంలో సాతాను తిష్ట వేసుకుని కూర్చున్నాడు. నీ హృదయంలో పాపము ఏలుబడి చేస్తుంది. నీ జీవితంలో పాపము ఏలుబడి చేస్తుంది కనుకనే ఇంకా నిర్లక్ష్య భావము ఇది మా బ్రతుకులో కనబడుతుంది. జాగ్రత్త సుమా. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. ఒకవేళ ఈ జాగ్రత్త అనే మాట మనం వినకపోతే మన వీక్షణ ఎలాంటి పరిస్థితులకు వెళ్తాం తెలియదు. నేను దినాన్ని ఒక టీవీ చూస్తే ఆ టీవీలో వాళ్ళు దుఃఖపడుతున్నటువంటి ఆ పరిస్థితులు కళ్ళ ముందట్లా కనబడుతున్నాయి. కూలివాడు వాళ్ళందరూ ఆస్తి కలిగిన వారు కూడా కాదు. రోజుకు వ్యవసాయ పనులు కాకుండా ఆ పనికి వెళితే రోజుకు 700 రూపాయలు ఇస్తున్నారనే ఉద్దేశంతో ఆ బాణసంచి తయారు చేసేటటువంటి ఆ పనులు వారు సాగిపోతున్నారు. 20 మంది వారి దేహాలు కాలిపోయాయి. మారిపోతున్న ప్రారంభం తెలియజేస్తాం. రేపు నెక్స్ట్ సమయం ఎలా ఉండబోతుందో మనకి ఎవరికి కూడా తెలియదు. హాస్పిటల్లోకి వెళ్ళండి, అక్కడ కాళ్ళు ఎదిగిన వారు, చేతులు ఎదిగిన వారు, ఆ చిన్న పిల్లలు షుగర్కి ఎఫెక్ట్ అయ్యి లేకపోతే ఎంత బలహీనతతో ప్రజలు అల్లాడుతున్నారో అర్థమవుతుంది. కొన్ని సందర్భాలలో అనాథాశ్రయాలకు వెళ్ళండి, ఎవరైనా అన్నం పెడతారేమోనని ఎదురు చూసేటటువంటి వారు ఎలా వారి కళ్ళలో ఆశ ఉందో కనబడుతుంది. మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళినటువంటి వారు కొన్ని స్థలాలకు వెళ్ళండి, వారి పరిస్థితి ఎంత దైనికంగా ఉందో కనబడుతుంది. దేవుడు నీకు ఎంత ఉన్నతంగా ఉంచాడో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా ఉంచాడో ఈ రోజుకి నువ్వు అర్థం చేసుకోలేక ఇంకా ఏదో నీ ఆలోచన ముందుకు పెడుతున్నావు. జాగ్రత్త. అందుకని అంటున్నాడు దినములు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇది చెడు. ఎంత చెప్పినా మాట ఆలకించలేం, ఎంత చెప్పినా దేవుని మాట మన మైండ్లోనికి వెళ్ళదు, ఎంత చెప్పినా దేవుని మాట మన హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళదు. దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీకు నీ దేహంలో ఊపిరుండగానే ప్రభుని పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఆయనలో ఉండే ఆనందం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఆయనలో ఉండే ఆనందం ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకదని కూడా ప్రభు చెప్తున్నాడు. ఒకసారి 14 వచ్చినాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఏమి విడిచిపెట్టాలి? చెప్దాం. ఏమి విడిచిపెట్టాలి? ఏమిటి కీడు? మరి ఇంట్లో కీడు కలిగిందండి, ఎవరైనా చనిపోతే కీడండి. ఈ ఇంట్లో 6 నెలల వరకు నివాసం ఉండకూడదంటారు. ఇది కీడు కలిగింది అనేటువంటి మాట మాట్లాడతారు, లేకపోతే అక్షభము అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కీడు అనగా పాపముతో దాన్ని సరిపోల్చినట్లుగా కూడా తెలియజేస్తా ఉంది. కీడును విడిచి అంటే పాపాన్ని ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. అది నువ్వు విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోతే
అది ఒక రోజున నీ జీవితంలో పెను ప్రమాదంగా మారుతుంది. బాల్య దినాల్లో ఒక పాఠం చెప్పేవారు, ఒక పాఠాన్ని పాఠ్య పుస్తకాలు లిఖితం చేసేవా. ఆ పాఠం ఏంటంటే, ఒక రైతుకి పొలంలో ఒక చిన్న పాము పిల్ల కనబడుతుంది. అది తన జాలిపడి ఆ పామును తీసుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ పాముకు రోజు కూడా పాలు పోసి పెంచుతాడు. రోజు పాలు పోస్తాడు. ఒక రోజు పాలు దొరకు. ఆ పాము విష జంతు. ఇంతకాలం నన్ను పెంచాడు, ఇంతకాలం నన్ను పోషించాడు, ఇంతకాలం నన్ను ఈ రీతిగా వృద్ధి చేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఆ రైతుని కాటు వేయటానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆ రైతు ఏం చేస్తాడంటే, ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి దాన్ని చంపేస్తాడు. చంపకపోతే నీ జీవితంలో ప్రమాదం. పాపాన్ని చంపకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచి ప్రభు మార్గం వైపు అడుగులు వేయకపోతే అది నీ జీవితానికి ప్రమాదం. జాగ్రత్త. అది నీ జీవితంలో ఏ రోజైనా అది నిన్ను కాటు వేస్తుంది. ఏ రోజైనా నేను అది పాతాళానికి ఈడ్చుకు వెళ్తుంది. ఏ రోజైనా అది ఇదిగో నీ కుటుంబ ప్రేమకు నిన్ను దూరం చేస్తుంది. జాగ్రత్త అని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టాలని అంటే దేవుని వాక్యములో ఉన్న కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక కీడును మనం విడిచిపెట్టాలని అంటే, పాపాన్ని మనం విడిచిపెట్టాలని అంటే ప్రాథమికమైనటువంటి విషయాన్ని ఏమని తెలియచేస్తున్నాడంటే, దేవునికి లోబడి ఉండండి. హల్లెలూయా. ఎవరికి లోబడాలి? పెళ్ళైన కొత్తలో భర్తకి భార్య లోబడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఆ పరిస్థితి రివర్స్ అవుతుంది. అలాంటి లోబడితనం కాదు. క్రైస్తవుడుగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన ప్రారంభ దినాల్లో చక్కగా గుడి గుడిచి, టయానికి వచ్చి, మందిరానికి వచ్చి, ముందు పాటలు పాడి, వాక్యాన్ని చదివి కొన్ని రోజులు ఆగిన తర్వాత అది మరిచిపోయేటటువంటిది కాదు. నువ్వెప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటకు ఎల్లప్పుడూ కూడా లోబడేవానిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా దేవుని మాటకు నో అని చెప్పకూడదు. దేవుని మాటకు మనం విధేయులం కావాలి. దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వగలగాలి. దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యం అది. నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని ఆరాధించడం కాదు. ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనకు అనుకూలమైనప్పుడు మన ప్రభు దగ్గరికి వస్తున్నాం. మనకి ఖాళీగా ఉంటే మనం అంటాం, నాకు ఉద్యోగంలో ఖాళీ లేదండి, భర్తకు వంట చేయాలండి, లేకపోతే పిల్లలను చూడాలండి. ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? నీ భర్తను నీకు ఏర్పాటు చేసింది ఎవరు? నీకు పిల్లలను ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? నీకు ఆస్తి ఇచ్చింది ఎవరు? నీకు మన సంతానం ఇచ్చింది ఎవరు? మర్చిపోతున్నావా? వీరందరికంటే నీ దేవుడు నీకు ప్రాముఖ్యం కాదా? నీ దేవుడిని ఆరాధించడానికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వలేవా? వాటి తర్వాత నువ్వు ఖాళీ ఉంటే దేవుని మందిరానికి వస్తావా? వాటి ఖాళీ ఉంటే దేవుని మందిరంలో నువ్వు ఆరాధన చేయడానికి ఇష్టపడతావా? ఆలోచన చేయండి. నేను చదువుకుంటున్నానండి, నాకు నా జీవితం సమయం లేదండి. ప్రియమైన వారలారా, నీ జీవితం భక్తుల చరిత్రలో చదవండి. వారు ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించారో అర్థమవుతుంది మనకి. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం క్రైస్తవ భక్తి కాదు. మందిరానికి వచ్చి ఇది ఒక కొద్దిసేపు దేవుని మాటలు వెళ్ళిపోవడం క్రైస్తవం కాదు. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు తెలియజేస్తున్న ఒక రోజున తన తల్లిదండ్రులు, తన తల్లి, తన సహోదరు తన దగ్గరకు వస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తన దగ్గరకు కొంతమంది వచ్చాయా, ఇదిగో మీ తల్లి, మీ సహోదరు వచ్చిందంటే నా మాట విని దాని చప్పుడు చేయవాడే నా తల్లి, నా సహోదరి అన్నాడు. ఆయన నిన్ను ఒక తన తల్లిగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. తన సహోదరుడిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వేమో పారిపోతున్నావు, వెళ్ళిపోతున్నావు,
లోకం ఉంది నాకు, ఈ లోకంలో నేను బంధాలు ఉన్నాయి, ఈ లోకంలో ప్రేమ ఉంది, ఈ లోకంలో కోరికలు ఉన్నాయి, ఈ లోకంలో ఆశ ఉంది, ఈ లోకంలో జ్ఞానం ఉందని పరుగులు తీస్తున్నావు. ఆ జ్ఞానం నేను ఒక రోజున కబళిస్తుంది. జగత్త దేవుని వాక్యం సెలవు, దేవునికి లోబడి నీ జీవితాన్ని కొనసాగచ్చు. దేవునికి లోబడు, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిర్లక్ష్యం చేయవద్దని దేవుడు తన లేఖనం ద్వారా చాలా స్పష్టంగా నా జీవితాలకు ఆయన హెచ్చరికలు తెలియచేస్తున్నట్లుగా కూడా దేవుని యొక్క వాక్యము మనకు చెబుతూ ఉంది. ఎందుకంటే దేవునికి మనం లోబడాలి. మరొకసారి తెలియచేస్తున్నాను, ఎంత కాలమైనా నేను వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయినా 6 గంటలకి మందిరానికి వచ్చేవారు 1-2 మాత్రమే కనబడుతున్నారు. మన సంఘ జీవిత స్థితిగతులు ఒకసారి ఆలోచన చేద్దాం. తెలుసు మనకి ప్రతి ఆదివారం కూడా ఆరాధన ఫలానా సమయానికి కానీ 7 గంటలకి 7:30 గంటలకి సమయానికి దేవుని మందిరానికి వచ్చేటటువంటి పరిస్థితులు మన జీవితాలలో ఉన్నాయి. చాలా సంఘాలు 5-6 ఆరాధన జరుపుకుంటున్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండకపోతే, ఒక నామకార్థమైనటువంటి ఆచరణ ఆచరిస్తే, ఒక నామకార్థమైన క్రైస్తవులుగా మన బ్రతుకులు కొనసాగితే, ఎందుకు వచ్చాము వెళ్ళాము, దేవుని వాక్యము మా హృదయంలో ఫలించలేకపోతే, ఒకసారి నువ్వు చేసే ఈ భక్తి, నువ్వు ఇచ్చే ఈ కానుకలు వ్యర్థం. మనం ప్రభు కొరకు ఒక శక్తి కలిగిన వ్యక్తులను బ్రతకడానికి సిద్ధపడదాం, ప్రయత్నం చేద్దాం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి. మనము దేవునికి లోబడాలి, దేవునికి లోబడేటటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండాలి అని ప్రభునామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆ ఇచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా వాటి విషయాలు తెలియచేసేటటువంటి బాధ్యత. ఎందుకంటే కాపరిగా కాపు కాసే వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే సంఘాన్ని నిర్మాణం చేసేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు, కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడాలి, సంరక్షించాలనేటువంటి బాధ్యత మాత్రం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత మరలా వేరే స్థలానికి సెలవిస్తున్నారు, మీ ఆఫీసర్ వెళ్ళవలసి వస్తుంది. ఉన్న సమయంలో సంఘ విషయంలో ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేసి వారిని ప్రోత్సహించే విషయంలో దేవుడు అవకాశాన్ని కలుగు చేస్తాడు. నేను చాలా సందర్భాలు తెలియజేస్తాను. ఒకవేళ ఈ స్థలం దాటి మళ్ళా మరొక స్థలానికి వెళితే ఆ స్థలంలో నుంచి ఇక్కడికి వచ్చి నేను మైక్ పట్టుకుని మాట్లాడతానంటే అవకాశం ఉండదు. దేవుడి అవకాశం ఇచ్చాడు, దేవుడి తరుణాలు ఇచ్చాడు కనుక మేము చెప్పవలసిన విషయాలను మీకు బోధించడానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. ఒకటి, దేవునికి మనం లోబడాలి, కీడును మనం విడిచిపెట్టాలని అంటే. రెండవది, యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనములో ఉన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క లేఖనాలు సూటిగా మాట్లాడుతున్నాయి. అర్థం చేసుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. దాన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు దేవునికి సమీపస్తులు కాగలుగుతావు. అర్థం చేసుకోగలిగితే పాపానికి నువ్వు దూరంగా జీవిస్తావు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం 14, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి దాన్ని విడిచినలా, నీ గుడారముల నుండి నీ దుర్మార్గత నువ్వు కొట్టివేసినలా, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, పాపము నీ చేతుల్లో నుండుట చూచి నువ్వు దాన్ని విడిచినలా. నువ్వు దేవుని మాటకు లోబడాలి. రెండవది, పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయం తీసుకోకపోతే, నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ జీవితం అలాగే కొనసాగిపోతుంది. నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కొద్ది సమయాలలో వస్తాయి. దేవుడు 38 సంవత్సరాల నుండి కొనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడాడు. నీవు స్వస్థపడ కోరుచున్నావా అడిగాడు దేవుడు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? వెంటనే అయ్యా తన కష్టాన్ని చెప్పాడు. తన జీవితంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. దిగ్గున లేచాడు. 38 సంవత్సరాల తన జీవిత చరిత్ర, జీవిత స్థితిగతులు మారిపోయాయి. హల్లెలూయా. ఎవరు ఊహించలేదు.
గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసయ్య వచ్చి నీకేం కావాలి? నీవు కేకలు వేస్తున్నావు, నీకేం కావాలి? అతను చెప్పాడు, అయ్యా నేను చూపు లేని వాడిగా ఉన్నా, నేను చూడాలనుకుంటున్నాను. వెంటనే తను చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకని అంటున్నాడు, పాపము నీ చేతిలో ఉండడం చూసి నువ్వు విడిచిపెడితే పాపాన్ని హత్తుకుని పరుగులు తీయొద్దు దయచేసి. పాపాన్ని హత్తుకుని పరుగులు తీయొద్దు దయచేసి. ప్రియమైనటువంటి ఎవరిబడిలాగా ఈ లోకం చాలా భయంకరంగా ఉంది. కీడు దాగి ఉంది ప్రతి పరిస్థితుల్లో కూడా. ఆ కీడును జయించాలి అని అంటే పాపానికి దూరంగా ఉండాలి, విడిచిపెట్టాలి అని అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊహలు ఏది ఉన్నా నువ్వు పాపానికి బానిస అవుతావేమో, కానీ నీ ఆలోచనలో దేవుని వాక్యం ఉంటే కనుక నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, పాపము నీ దగ్గరకు రాదు. హల్లెలూయా. ఎందుకంటాడు 119వ కీర్తన 11వ వచనములో 119వ కీర్తన 11వ వచనములో ఉన్నటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఏముంచుకున్నాడట? నా పాకెట్లో 1000 రూపాయలు ఉన్నాయని తెలియచేయట్లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉందని తెలియచేయట్లేదు, నేను ఒక మంచి బిల్డింగ్ నిర్మాణం చేశానని చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఈ వాక్యం ఉంచుకుని ఉన్నాను. అది నేను పరిశుద్ధుడిగా ఉండటానికి కారణం, నేను యథార్థంగా బ్రతకడానికి కారణం, నేను ఆ ఊబిలో పడిపోకుండా ఉండటానికి కారణం, నేను ఆ ఇతరుల మోసంలో పడిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నా హృదయములో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము నన్ను ఏలుతుంది, దేవుని వాక్యము నన్ను ఏలుబడి చేస్తుంది, దేవుని వాక్యము నన్ను నడిపిస్తుంది, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు అని చాలా ధైర్యంగా దావీదు భక్తులు తెలియజేస్తున్నారు. ఒకసారి యోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు తెలియజేస్తున్నాడు మనం దేవునికి లోబడే వారంగా ఉండాలి అని. రెండవది, దేవుని వాక్యము మనలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి మనం లోబడాలి. రెండవ మాట, దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అమ్మగారు ప్రారంభంలో తెలియజేశారు, ఒబేదేదోము ఇంటిలో మందసం ఎన్ని రోజులు ఉంది? 3 నెలలు మాత్రమే ఉంది. తన సొత్తు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. జాగ్రత్త, ఒబేదేదోము ఇంటిలో 3 నెలల మందసం ఉన్నప్పుడు దేవుడు తను ఆశీర్వదించాడు. దేవుని మందసమైనటువంటి ప్రార్థన వాక్యం నీ గృహంలో, నీ హృదయం అనేటువంటి గృహంలో ఎంత కాలం నుంచి నువ్వు నిలుపుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయండి. పెట్టుకున్నట్లుగానే లోపల పెట్టి మరలా బయటకు వెళ్ళిపోతుందా మందసం? కొన్ని సందర్భాల్లో ఆ భావోద్వేగానికి గురై ఈ రోజు నుంచి నేను దేవుని మందిరంలో దేవుని వాక్యాలకు లోపడాలని అనుకుని మరలా దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని హృదయం నుంచి బయటకు తీసివేస్తున్నావా? ఆలోచన చేయండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మాట తెలియచేశాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఏం చేయాలి? నిలవాలి, నిలబడాలి. మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి. ఈరోజు మీ మధ్య దేవుడు కలిగించిపోయే ఆశ్చర్యం. మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి. మీరు ఏం చేయనవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, గత కాలంలో దేవుడు చేసిన అనుభవాలు మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవ సంఘం కూడా అనుభవంలో ఉంది. ఆలోచన చేయండి. అయినా దేవుడు అంటున్నాడు, మీరు ఓరకన నిలిచి ఉండండి, నిలబడండి. దేవుడు మీ మధ్య జరిగించే కార్యాలు మీరు కనులారా చూస్తారు. నిలబడే స్థితి మనకు ఉండట్లేదు, నిలబడే పరిస్థితి మనకు ఉండట్లేదు, ప్రార్థన నిలకడలేదు, మందిరంలోకి వచ్చే విషయంలో నిలకడలేదు, వాక్య ధ్యాన విషయంలో నిలకడలేదు, మనము ఆ దేవుని ఎదిగే విషయంలో నిలకడలేదు. పడిపోతున్నాం లేస్తున్నాం. నీ ప్రభువు నీతో పాటు కూడా ఉండాలని ఆశిస్తున్నాడమ్మా. నీ ప్రభువు నీతో కూడా సాగిపోవాలని ఆశపడుతున్నాడు. ఏమా ఈ మార్గంలో ఇదిగో ఆ వ్యక్తులతో దేవుడు నడిచిన రీతిగా నీతో కూడా నడవాలని లోకంలో ఆయన ఆశపడుతున్నాడు.
కానీ అవకాశం కల్పించట్లేదు. దేవుడు రావాలనుకున్న సమయంలోనే నీ పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు. అక్కడ అపవాది నీతో నడుస్తున్నాడు, సాతానుడు నీతో నడుస్తున్నాడు, అబద్ధికుడు నీతో నడుస్తున్నాడు. ఇదిగో పాపానికి ఇదిగో పునాది వ్యక్తి నీతో నడుస్తున్నాడు. అది ఇక్కడ దేవుడు నీతో నడవలేకపోతున్నా. ఆలోచన చేయండి. ఈ రోజైనా కీడుని విడిచి మేలు చేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కీడుని విడిచి మేలును వెతకండి, విడిచిపెట్టండి. విడిచిపెట్టాలంటే ప్రభుకి లోబడాలి. మీరు విడిచిపెట్టాలంటే మీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవి లేకపోతే, నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుని వాక్యం నీలో లేకపోతే ఇంకా నీ జీవితం పాపంలోనే గడిచిపోతుంది, పాపంలోనే వెళుతుంది. నీకు మందిరానికి రావడానికి మేలేమో కానీ ఇంకా కీడికి పోయిపోతుంది. జగత్ సుమా దేవునికి లోబడాలి. యోనా దేవుని యందు ఒక గొప్ప ప్రవక్త, దేవునిలో ఉన్నాడు, కానీ లోబడే విషయంలో నిర్లక్ష్యం చేశాడు. యోనా వలన ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ వాడలో ఉన్న వారందరూ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. వారి ఆహార పదార్థాలన్నీ కూడా ఏం చేశారు? సముద్రంలో పడేసేసారు. ఇంకా మనం బ్రతకడం కష్టంగా ఉంది, ఈ వాడ ఈ తుఫానుకు మునిగిపోతుంది కనుక ఈ వాడను తేలిక చేద్దామనే ఉద్దేశంతో వారి ఆహార పదార్థాలన్నీ కూడా బయటపడేశారు. కేవలం యోనాను బట్టే. దేవునికి లోపడని కారణం చేత ప్రమాదం ఏర్పడింది. దేవునికి లోపడని కారణం చేత నీ కుటుంబంలో సమస్యలు అధికమవుతున్నాయేమో. దేవునికి లోపడని కారణం చేత నీ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో. దేవునికి లోపడని కారణం చేత ఇదిగో నీ గృహములు పాపము, ఇదిగో శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు, సాతానుడు నాట్యం ఆడుతున్నాడేమో. ఒకసారి యోచన చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవునికి లోబడాలి. ఎప్పుడైతే యోనాను నీటిలో పడేశారో ఆ నీరు నెమ్మడపోయింది. ఆ వాడలో ఉన్న వారందరూ కూడా క్షేమముగా గమ్యానికి చేరుకున్నారు. యోనా కూడా గమ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. ఇది దేవుడు మనకిస్తున్న సత్యం. దేవుని వాక్యము మనలో నిలవాలి, దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. కొన్ని మాటలు మన హృదయంలో నిలిచిపోతాయి కదా. మన తోడుకోడలు అన్న మాట, మన అత్త అన్న మాట, లేకపోతే మన కోడలు అన్న మాట మన హృదయంలో చచ్చిపోయేంత వరకు దూరం కావు. అప్పుడు ఆ మాట అంద నన్ను అని హృదయంలో పెట్టుకుంటే ఐకారు పెట్టుకోవాల్సింది. దేవుని వాక్యం పెట్టుకోమంటున్నాడు దేవుడు నీ హృదయంలో. రేపు పలానా మా అల్లుడు ఆ మాట అన్నాడు, మా అత్త మాట అంది, లేకపోతే పలానా వ్యక్తి ఆ మాట అన్నాడు, మా తోడికోడలు మా తోడల్లుడు ఆ మాట అన్నాడు, పలానా పరిస్థితులు ఆ మాట అన్నారని చచ్చిపోయేంత వరకు మనం మర్చిపోం. కానీ ప్రభు అంటున్నాడు, ఒక పిచ్చోళ్ళ ఆ మాటలు శాశ్వతం కాదు, నా మాటలు మీ హృదయంలో నిలుపుకోనండి. నేను నా మాటలు మీ హృదయంలో నిలుపుకుంటే మీకు ఏది ఇష్టమో ఏమంటున్నాడు, మీకు ఏది ఇష్టం అడగండి. మీ ఇష్టాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మీ హృదయాల్లో దేవుని వాక్యం లేదు. మీ ఇష్టాలు అవి ఆవిరైపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం లేదు. మీ ఇష్టాలు అవి ఎండమావిగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం లేదు. శ్రమ, కష్టం, బాధ ఏ పరిస్థితులను మారుస్తాడండి దేవుడు. నువ్వు దేవుని నిలిస్తే ఏ పరిస్థితులైనా మారుస్తాడు ఆయన. నువ్వు దేవుని నిలబడితే ఏ పరిస్థితి అయినా నీకు బాధ కలిగించదు, ఏ పరిస్థితి అయినా నీకు వేదన కలిగించదు, ఏ పరిస్థితి అయినా నేను దుఃఖంలో నీకు నడిపించదు, ఏ పరిస్థితి అయినా నేను పురంగా తీయలేదు. ఎందుకంటే నీ దేవుడు ఆ పరిస్థితుల మీద విజయ పతాకాన్ని ఎగురవేయగలిగిన శక్తివంతుడని నువ్వు ఎరిగి ఉంటావు కనుక హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటి మీద నీ దేవుడు విజయ పతాకాన్ని ఎగురవేసినటువంటి వాడు కనుక నువ్వు దిగులు పడవు. నాకు ఈరోజు అన్నం లేదు, నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, ఈరోజు నాకు వస్త్రం లేదు, ఈరోజు నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు అనేటువంటి బాధ నీలో ఉండదు. ఆనందిస్తావు హాయిగా. బైబిల్ గ్రంథంలో అదే చేశారు. నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడవు,
నాకు డబ్బులు లేవని బాధపడవు, నాకు అన్నం లేదని బాధపడవు, ఈరోజు నేను మంచి వస్త్రాలు ధరించలేకపోతున్నాను నువ్వు బాధపడుతున్నావు. నీకు ఎక్కడో దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వలేదు. నువ్వు ఎక్కడైతే ఈ లోక కోరికల మీద డిపెండ్ అయిపోయావు. ఇష్టం వచ్చినట్లు కొట్టేశారండి పౌలు సెలవును, సరసాల్లో వేశారు. వెంటనే వారికి చేసిన పని ఏంటి? పాటలు పాడటం. ఏమిటి ఆశ్చర్యం? ఒక మాట అంటేనే కుమ్ములి ఏడుస్తాం మనం. ఒక మాట అంటేనే కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ దినాలు గడుపుతాం. మీరు కొట్టారు చెయ్యనరే ఆ ప్రత్యేకంగా ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టిన కారణం చేత ఇదిగో భయంకరంగా కొట్టి సరసాలు వేస్తే ఈ అర్ధరాత్రి వేళ మీరు పాటలు పాడటం. మీరు కాళ్ళు చేతులు ఖాళీగా లేవు, కాళ్ళు చేతులను బిగించేశారు బండలతో. అయినా ప్రభుని స్తుతించడం ప్రారంభం చేశారు. ఇవేమి మమ్మల్ని నిరోధించలేవు, ఇవేమి కూడా మమ్మల్ని హఠపరచలేవు ప్రభు ఆనందం నుండి. ఇవేమి కూడా ప్రభు ఆనందం నుంచి మమ్మల్ని దూరం చేయలేవు. మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని కొట్టామని ఆనందిస్తున్నారేమో, మమ్మల్ని సరసాలు వేశామని మీరు ఆనందిస్తున్నారేమో, కానీ మేము మాత్రం దేవునిలో ఆనందిస్తున్నాము. హల్లెలూయా చెప్తాము, హల్లెలూయా. మేము దేవునిలో ఆనందిస్తున్నాం. కారణం ఏంటంటే మేము కీడును విడిచిపెట్టాం. మేము కీడును విడిచిపెట్టి ఇదిగో దేవునికి లోబడ్డాం. ఇదిగో మేము కీడును విడిచిపెట్టి మా హృదయంలో దేవుని వాక్యాన్ని నిల్వ చేసుకున్నాం, నింపుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని ప్రజలారా, చేతులు జోడించి మరొకసారి తెలియజేస్తున్నాం, కీడుని విడిచిపెడదాం. చాలామంది ఇళ్లను కీడు ఏలుతుంది, కీడు శాసిస్తుంది అనగా పాపము ఏలుతుంది, పాపము శాసిస్తుంది. మన భక్తి శక్తివంతంగా మారాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మన భక్తి దేవునిని ఈ భూమి మీదకి దింపేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సమాధానకరమైన పరిస్థితిని నువ్వు చూడగోరాలి. కీడును విడిచిపెట్టాలి అని అంటే దేవునికి నువ్వు లోబడాలి. కీడును నువ్వు విడిచిపెట్టాలంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము నిలిచి ఉండాలి. పగిలిపోయిన తొట్టులో పోసినట్లుగా కాదు, నిలిచి ఉండాలి దేవుని వాక్యము అని ప్రభు చెప్తున్నాడు. తర్వాత ఆ వాక్య భాగాల కీడును విడిచి మనం ఏం చేయాలి? మేలును వెతకాలి అని మన మూల వాక్యంలో రాయబడినటువంటి మాట. మేలు ఏమిటి లోకంలో? డబ్బు సంపాదించడం మేలా? పిల్లలను నిన్నటి దినాన ఒక డెలివరీ అయిందండి వారి బంధువుల్లో ఒక పాప. అయితే డెలివరీ అయిన తర్వాత చక్కని మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. ఆ మగబిడ్డని ఎత్తుకుని ఆమె కన్న తల్లి బాగానే ఉంది, చూడటానికి గల బంధువు ఆ పిల్లోడిని ఎత్తుకుని ఏడుస్తుందంట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అమ్మ పిల్లోడు అంటే, కానీ దేవుడు నాకు మగ పిల్లోడు ఇవ్వలేదన్నాడు. అంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, కానీ ఆ మనసులో ఇంకేముంది? ఆ మనసులో ఏముంది? మన మగ పిల్లోడి మీద ఉంది. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఈ లోకంలో మగపిల్లలు అన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుంటున్నామా? ఇదో మా అబ్బాయి నన్ను తిట్టినప్పుడు ఇంటికి వెళ్తే గుడ్డు కనబడకుండా గుడ్డేసి, కనబడేటట్టు గుడ్డేసి 2 కోడి గుడ్లేసి అన్నాం. ఇప్పుడు పెడతాను లేదు, తెలియదు పూర్వకాలం అనేవాడు ఆ మాట. మరి నాన్న వస్తే 2 గుడ్లు వేసి పెడతాడు కూతురని. మరి ఇప్పుడు అలాంటి కూతుర్లు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలును వెతకాలి. ఈ లోకంలో పిల్లల వల్ల నీకు మేలు కలగకపోవచ్చు, ద్రవ్యం వల్ల నీకు మేలు కలగకపోవచ్చు, లేకపోతే ఈ లోకంలో నువ్వు దీనిని ఆశిస్తున్నావు, దానివల్ల నీకు మేలు కలగకపోవచ్చు. నీకు మేలు కలిగే మార్గం ఏమిటంటే ప్రభు చెప్తున్నాడు. ఈ మాట తెలియచేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఉన్నటువంటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఉన్నటువంటి మాట. మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఆయన అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏమి వెతకాలి? మేలు వెతకడం అంటే ఏమిటి అనేటువంటి మాటకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. హల్లెలూయా. ఏమి వెతకాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యం, నీతి ఎక్కడ దొరుకుతుంది?
ఎక్కడ కనబడుతుంది? దేవుడు 2000 సంవత్సరాల క్రితము అనేక మందిని ప్రేరేపించి రాయబడినటువంటి గ్రంథం ఇది. దీన్ని చదవండి, శ్రద్ధగా చదవండి. దేవుని మందిరంలో పోటీ పడి చదివే క్రమంలో మనం చాలా సంతోషిస్తున్నాం, కానీ దీన్ని చదువుతూ అనుభవించండి, అర్థం చేసుకోనండి. దీనిలో ఉన్న వాస్తవాలు కనబడతాయి, అసమానతలు తొలగిపోతాయి, ప్రేమానురాగాలు అధికమవుతాయి, వాస్తవాలను చూడగలుగుతాం, వాస్తవమైనటువంటి జీవితాలు బ్రతకగలుగుతాం. దీన్ని శ్రద్ధగా చదివితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే, ప్రియమైన వాళ్ళ దగ్గర అంటాడు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, వెతకండి. దీనిలో ధనం ఉంది, దీనిలో ప్రేమ ఉంది, దీనిలో ఆప్యాయత ఉంది, దీనిలో కుటుంబాన్ని కట్టుకునే స్థితి ఉంది, దీనిలో కాపురం చేసే క్రమం ఉంది, దీనిలో అనేక సమస్తం ఇవ్వడి ఉంది. నువ్వు కోటీశ్వరుడు కావాలన్నా, కోట్లు గణించగలగాలన్నా ఈ గ్రంథం తెలియచేస్తా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, కీడును విడిచి మేలును వెతకండి. కీడుని విడవాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని వాక్యం నీలో నిలవాలి, మేలును వెతకాలని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు తన లేఖనం ద్వారా మనల్ని బలపరచుగాక. ప్రార్థన చేద్దాం. తలవంచండి అందరూ కూడా ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో, నిన్ను నీవే పునర్విమర్శ చేసుకో. ఎవరు నిన్ను విమర్శించిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో ఎవ్వరూ నిన్ను ఏలెత్తి చూపించిన అవసరం లేదు. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళగా, నీ ప్రభువు నీ ముందు నిలబడ్డాడు, కరములు చాపుతున్నాడు. నీ ప్రభువు నీ ముందు నిలబడ్డాడు, కరములు చాపుతున్నాడు. నిన్ను హత్తుకోవాలని, నిన్ను ఎత్తుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించే, ఒక్కసారి ఆలోచించే. మహాగణుడైన దేవా, కృపగలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభువా. తల్లి, తండ్రి, కుమారుడు, అక్క, చెల్లి, ఇలా బంధాలు, ఈ బంధాలలో ఆప్యాయతలు, అనురాగాలు సన్నగిల్లిపోతున్న దినాలలో ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభు నమ్మకత్వం లేనటువంటి దినాలు మేము గడుపుతున్నాం. ఇలాంటి దినాలు మేము ఎలా బ్రతకాలో మేము మాకు నేర్పిస్తున్నారయ్యా. మేము కీడుని విడిచి మేలుని వెతకాలంటున్నావు ప్రభా. కీడుని విడిచి మేలుని వెతకాలి అని పదే పదే మీరు తెలియచేస్తున్నందుకు కూడా నీకు వందనాలు. ఇక్కడ చేరిన సంఘం అంతయి కూడా కీడుని విడిచిపెట్టేవారు ఉండటానికి సహాయం చేయండి. కీడుని విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. కీడుని విడిచిపెట్టాలనేటువంటి ఒక బలమైన నిర్ణయంతో ప్రభా వారి హృదయాలలో ప్రభా వారు నిశ్చయించుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి బలపరచమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.